మహిళలంటే సుకుమార్కి అంత చిన్న చూపా? హీరో నడుస్తుంటే వెనకే హీరోయిన్ పాకుతున్న సీన్ షూట్ చేస్తారా? ఇండస్ట్రీలో మేల్ ఈగోకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అంటూ 10 ఏళ్ల క్రితం సుకుమార్ తెరకెక్కించిన సినిమాపై పెద్ద రచ్చ జరిగింది. ఇన్నేళ్లకు ఆ లెక్కని సైలెంట్ గా సెట్ చేసి ట్రోలర్స్ కి ఆన్సర్ ఇచ్చాడు లెక్కల మాస్టర్. పుష్ప 2 మూవీ థియేటర్లో మోత మోగిపోయింది. ప్రతి ఫ్రేమ్ అద్భుతం అంటూ పూనకంతో ఊగిపోతున్నారు. ఇందులో సాంగ్స్ అన్ని సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఆ సందడంతా పక్కన పెట్టేస్తే ఫీలింగ్స్ సాంగ్స్ పై స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది. అల్లు అర్జున్ రష్మిక ఈ సాంగ్ కోసం వేసిన స్టెప్పులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సాంగ్ స్టెప్స్ లో భాగంగా అల్లు అర్జున్ గుండెపై రష్మిక కాలు పెట్టి వేసే స్టెప్ వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరో గుండెపై హీరోయిన్ కాలు పెట్టే సీన్ ఎలాంటి ఈగో లేకుండా హీరో ఒప్పుకోవటం గ్రేట్ అంటున్నారు. సేమ్ టైం అప్పట్లో 1 సినిమా టైంలో సుకుమార్ పై జరిగిన వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రెండిటిని పోల్చుతూ అప్పటి ప్రశ్నలకు లెక్కల మాస్టర్ అదిరిపోయే సమాధానం ఇచ్చారంటున్నారంతా. మహేష్ బాబు కృతి సనన్ జంటగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా 1 నేనొక్కడినే. ఇందులో ఆవ్ తుజే సాంగ్ లో మహేష్ బాబు బీచ్ లో నడుస్తుంటే కృతి సనన్ వెనుకే పాకుతూ వెళ్తుంటుంది. ఆ స్టిల్ పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే దానిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఆ పోస్టర్ ని షేర్ చేసిన సమంత ఆడవాళ్ళని ఇంతలా చులకన చేయటం మానుకోవాలి అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ని బేస్ చేసుకొని కొంతమంది మహేష్ బాబు అన్న టీం ని విమర్శించారు. ఇండస్ట్రీలో మేల్ ఈగోకి ఇదే నిదర్శనం అంటూ మహేష్ బాబుని టార్గెట్ చేశారు కొందరు. ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు మూవీలో జత కలిసే సాంగ్ లో పొరపాటున శృతి హాసన్ కాల్ తగిలితే పాదాన్ని చేత్తో పట్టుకొని ఒడిలో పెట్టుకుంటారు. 1 మూవీలో ఇచ్చిన కాంట్రవర్సీకి ఇదే సమాధానం అంటూ మహేష్ ఫ్యాన్స్ ఈ సీన్ ని వైరల్ చేశారు. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలోనూ సేమ్ సీన్ ఉంటుంది. పూజా హెగ్డే అరికాలతో అఖిల్ చెవిని పట్టుకుంటుంది. ఈ స్టిల్ రిలీజ్ చేసినప్పుడు కూడా పోస్టర్ రొమాంటిక్ గా ఉందన్నారంతా. ఇప్పుడు లేటెస్ట్ గా ఫీలింగ్స్ సాంగ్స్ తో మేల్ ఈగో లేదని మరింత క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. పుష్ప ది రూల్ ఫీలింగ్ సాంగ్ లో రష్మిక బన్నీ గుండెపై కాలు ఉంచి స్టెప్స్ వేస్తుంది. మూవీ ట్రైలర్ లోనూ రష్మిక పాదం తీసుకుని గడ్డం దగ్గర రుద్దుతూ తగ్గేదేలే అనే సీన్ ఉంటుంది. పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తానంటూ బన్నీ చెప్పిన డైలాగ్ కూడా ఈ కోవకే చెందుతుంది. అంటే సినిమాలో కథా సన్నివేశానికి తగ్గట్టు కొన్ని సన్నివేశాలు అలా తీయాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు సుకు. ఫైనల్లీ బన్నీ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇలాంటి సీన్స్ కి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అంగీకరించడం మంచి పరిణామమే. అసలు ఎక్కడుంది మేలిగో? ఎకనైనా అలాంటి ప్రచారాలకు చెక్ పెడితే మంచిది అంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.